డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. భార్య చేతుల్లో మరో భర్త బలి. హైదరాబాద్ సరూర్ నగర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. భార్య చేతుల్లో అతి కిరాతకంగా భర్త మరణించినట్టు తెలుస్తుంది. పీరియడ్తో కలిసి భార్య ఈ హత్య చేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ సంఘటన వెనక రహస్యాలు ఏంటి, దీని వెనక ఉన్న నిజాలు ఏంటి, అసలు ఆన్ గ్రౌండ్స్లోకి వెళ్తే అసలు ఈ కేసులో ఏం జరిగిందనే విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, 2 రోజులుగా ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతున్నది. ఈ నెల 28వ తారీఖున ఈ సంఘటన అనేది జరిగినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ సరూర్ నగర్లో భార్య ప్రియుడు కలిసి భర్తని అతి కిరాతకంగా హత్య చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కేసులో ఉన్న నిజాలు ఏంటి, ఆ కేసు వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటంటారు? సో నార్మల్గా ప్రెసెంట్ ఏదైతే మనం ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చింది ఏంటి అని అంటే బతుకు తెరువు కోసం హైదరాబాద్కి రావడం జరిగింది. ఏదైతే సరూర్ నగర్కి వాళ్ళు నార్మల్గా హోమ్ టౌన్ ఎక్కడ అంటే ఏదైతే నాగర్ కర్నూలు దగ్గర ఒక విలేజ్ అనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయిన వ్యక్తి శేఖర్ ఉన్నాడో ఆ పర్సన్ డ్రైవింగ్ చేస్తూ అండ్ ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ సో ఏదైతే వాళ్ళ జీవనం అనేది సాగించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా 16 years అయిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా వేరే వాళ్ళ మీద మోజుతో ఏదైతే బాయ్ ఫ్రెండ్ తో కలిపేసి అంటే ఏదైతే వాళ్ళ హరీష్ అనే పర్సన్ ఉన్నాడు కదా ఆ పర్సన్ తో కలిసి వీడిని చంపడం జరిగింది. ఏదైతే హస్బెండ్ ని ఏదైతే గొంతు పట్టుకొని చంపేసే క్రమంలో డంబులు పెట్టి కొట్టి కూడా చంపడం జరిగింది. సో ఇంత క్రూయాలిటీగా బిహేవ్ చేయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్న అయిపోతుంది కదా. సో ఈమె ఎంత ఫ్రీ ప్లాంట్ అంటే కొడుకును కూడా ఏదైతే వినాయకుడి మండపానికి పంపించి ఏదైతే దగ్గరలోనే వినాయకుడి మండపానికి పంపించి అక్కడ పడుకోమని చెప్పేసి వీడిని చంపేయడం జరిగింది. ఎవరినైతే ఈ శేఖర్ ని చంపేయడం జరిగింది అనమాట. సో ఆమె అంత ఫ్రీ ప్లాంట్ గా చేయడం జరిగింది. సో ఆమె ఏంది అని అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా సో ఆమెలో ఎట్లాంటి పశ్చాత్తాపం లేదంట. సో ఎట్లాంటి పశ్చాత్తాపం లేకుండా నేనే చంపేశాను, ఎవరైతే హరీష్ హెల్ప్ తీసుకొని నేనే చంపేశాను, సో తనంటే నాకు ఇష్టము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే వాడి మీద ఇష్టంతో ఈ కొడుకు ఏమైపోవాలి అండ్ ఇప్పుడు కొడుకు తల్లిదండ్రులు లేనోళ్ళలాగానే అయిపోతాడు. సో మనం చూసుకుంటే వాళ్ళ రిలేటివ్స్ గానీ వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఏదైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అండ్ అదే కాకుండా వీడు ఒక్కడనే కాదు, ఎవరైతే ఈ హరీష్ ఒక్కడనే కాదు, ఇంకా చాలా మంది ఉండొచ్చు, అది కూడా చెప్పలేమని. అండ్ ఎగ్జాక్ట్లీ సార్, వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు ఓయో కాంటాక్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆమె మొబైల్లో ఉంటున్నారు. అసలు ఏంటి ఓయో కాంటాక్ట్స్, అసలు ఏంటి? సో ఏదైతే ఓయో బుకింగ్స్ చేసుకొని పోలీస్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఆమె ఫోన్ చెక్ చేసినప్పుడు ఆమె ఓయో లిస్టే ఉందంట. అంటే ఎన్నిసార్లు ఆమె ఓయోకి వెళ్ళి రూమ్ బుక్ చేసుకుని ఎన్నిసార్లు ఓయోకి వెళ్ళింది, సో ఏంది అనేది ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక లిస్ట్ ఉందంట. సో అన్ని సార్లు ఆమె ఓయోకి వెళ్ళినట్లు అంటే ఇది వాడు ఒక్కడితోనే పోయిందా లేదు అని అంటే చాలా మంది ఉన్నారా అనేది ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలుస్తుంది. ఓకే. సో అయితే అక్రమ సంబంధం అనేది చాలా ఏళ్ల క్రితం నుంచే జరుగుతుందంటారు. అయితే సో ఈ ఒక్క అక్రమ సంబంధం అని ఎవరు మాట్లాడట్లేదు సార్. హరీష్ హెల్ప్ తో ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ని చంపేసింది కాబట్టి సో ఇప్పుడు హరీష్ పేరు బయటకు వచ్చింది నార్మల్ గా. సో ఎంత మంది ఉన్నారు అనేది క్లారిటీ లేదు కదా. సో ఇక్కడ ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ అనడం జరుగుతుంది. సో ఓన్లీ హరీష్ అనే కాదు, హరీష్ అనే పర్సన్ ని పోలీస్ వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలిసింది. సో ఈయన కలిసి చంపేశాడని. ఇంకా ఎంతో మంది ఉండొచ్చు, చెప్పలేము. ఫస్ట్ వాడిని తీసుకురావాలని చెప్పేసి ఎవరైతే హరీష్ ఆల్రెడీ ఎస్కేప్ లో ఉన్నాడు అనమాట. సో ఈ మొక్కతే పోలీస్ వాళ్ళని మన రిమాండ్ తీసుకోవడం జరిగింది. సో ఏదైతే ఈ రిమాండ్ లో కూడా ఆమె చాలా డేర్ గా అంటే ఎట్లాంటి పశ్చాత్తాపం లేకుండా చాలా డేర్ గా మాట్లాడడం జరుగుతుందంట. సో అదనమాట. అండ్ అదే కాకుండా మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసుకున్నప్పుడు చాలా మంది కనిపిస్తుంది అనమాట. పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకు అని అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే డ్రమ్ములో పెట్టిన ఇన్సిడెంట్ అండ్ ఇప్పుడు ఇది. అంతకు ముందు అమ్మాయికి పెళ్లి చేసి బయటికి పంపించాలంటే భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంది అని అంటే అబ్బాయికి పెళ్లి చేయాలన్నా భయపడిపోతారు. అండ్ అదే కాకుండా అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలన్నా భయపడాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్స్ చూసుకుంటే. ఓకే. అండ్ అంతేకాకుండా సార్ అక్కడ రిలేటివ్స్ చూసుకుంటే ధర్నా అనేది చేయడం జరుగుతుంది. అసలు హత్య చేసిన వ్యక్తిని కానీ ఈమెను కానీ మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం, వీళ్ళు మేమే డైరెక్ట్ శిక్షిస్తాం అన్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ గ్రౌండ్స్ లో చూసుకుంటే ఆ వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? అసలు ఇలాంటి అక్రమ సంబంధం లేకపోతే భర్తపై ఇష్టం లేనప్పుడు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏముంటాయి? అసలు హత్య అనే పదం కాకుండా భర్త ఇష్టం లేనప్పుడు వేరే మార్గాలు ఏమున్నాయి భార్యకి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అడల్టరీ లీగల్ చేశారు కాబట్టి నీకు ఇష్టం లేదు అన్నప్పుడు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు సార్.
సో ఆమెకి ఇష్టం లేదు, ఓకే నీకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఈమె చేసిన రాంగ్ స్టెప్ వల్ల టోటల్ ఫ్యామిలీయే రోడ్డున పడిపోతుంది. సో ఇద్దరు హస్బెండ్ అయినా కానీ వైఫ్ అయినా కానీ ఇద్దరిట్లలో ఎవరైనా ఇట్లా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని హస్బెండ్ వైఫ్ ని చంపడం, వైఫ్ హస్బెండ్ ని చంపినా కూడా వీటి వల్ల వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటది. అండ్ అదే కాకుండా పిల్లల ఫ్యూచర్ కూడా దెబ్బతింటది. సో వాళ్ళ స్కూల్స్ కి వెళ్ళినా ఏమని చెప్పుకుంటారు, మీ అమ్మేది అంటే ఏం చెప్తారు, మీ నాన్న ఏదంటే ఏం చెప్తారు, మీ నాన్న ఈ పని చేసిండుగా అని చెప్తే స్కూల్లో వాళ్ళ ఫేస్ ఎలా చూపించుకోలేదు. పిల్లల భవిష్యత్తు ఎట్ ద ఎండ్ వరకు అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తం ఉంటది అనమాట ఈ గిల్టీ ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అందుకే నేను చెప్తూ ఉంటాను అనమాట, ఒకవేళ నీకు ఇష్టం లేదు అని అంటే డైవర్స్ తీసేసుకో. మ్యూచువల్ డైవర్స్ ఉంది, లేదు అనుకుంటావా ఆపోజిట్ పర్సన్ ఇయ్యట్లేదా కంటెస్ట్ డైవర్స్ వేసుకో, డైవర్స్ వేసుకొని మూవ్ చేయొచ్చు కదా. అండ్ ఇప్పుడు ఇట్లా చాలా మంది కూడా కొంతమంది లేడీస్ గురించి అంటే చాలా మంది అని అంటే కొంతమంది ఒక 10% ఉంటారు అనమాట ఇట్లాంటి. కానీ వీళ్ళు చేసే పనుల ద్వారా మొత్తం ఆడజాతికి కలంకలం అనేది ఏర్పడుతుంది, ఆడజాతికి కలంకలం అయిపోతుంది. సో అందరూ భయపడిపోతూ ఉంటారు సార్ ఇవాళ రేపు. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇట్లా ఏదైతే ఇట్లా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకోవడము, హస్బెండ్ ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 498 డివిసి ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ డైవర్స్ పిటిషన్, మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఏమన్నా ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే కొంచెం ఎవిడెన్స్ ఏదైతే యూజ్ చేసుకొని ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని దాన్ని ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇద్దరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది సార్. ఇద్దరికి కలిపి ఒకటే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి కఠిన శిక్ష పడే అవకాశం ఉందంటారు, భార్యక లేకపోతే హత్య చేసిన వ్యక్తిక, హత్యకి సహాయపడే వ్యక్తికి అంటారా? సార్ ఇద్దరికి. సో ఇక్కడ ఎవరైతే హత్యని ఎవరైతే హెల్ప్ చేసిర్రో వాడు కూడా దీనికి ఎంకరేజ్ చేసినట్లే. సో అవసరమైతే వాడికి ఎంకరేజ్ చేసినందుకు ఇంకొంచెం అఫెన్స్ ఇంకో ఎక్కువ అఫెన్స్ పడుతుంది. అండ్ అదే కాకుండా ఇద్దరికి ఎన్నైతే బిఎన్ఎస్ ప్రకారం ఏదైతే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎన్నైతే నిజాలు బయటకు వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఇంకేమన్నా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే ట్యాంపరింగ్ చేయడానికి ట్రై చేశారా, సో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కి కన్సర్న్ సెక్షన్. అండ్ అదే కాకుండా వేరే సెక్షన్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకున్న ఆ సెక్షన్స్ కూడా యాడ్ చేసి వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్టుగానే చూసుకుంటే అక్కడ ఎవిడెన్స్ కూడా వాళ్ళు మార్నింగ్ ఆమెని పోలీస్ కేసు వరకు వెళ్లకుండా దీన్ని నార్మల్ గానే క్లోజ్ చేసే విధంగా ఆమె ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఆమెకి. అదే సార్, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేసినందుకు కూడా వాళ్ళకి కన్సర్న్ సెక్షన్స్ కింద వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.